సారీ. దేనికి? జరిగిన దానికి. దానంతటికీ సారీ. కానీ అందులో నా తప్పు. గాయత్రి, మీరెలాంటి పని చేయరని మాకు తెలుసు. మీ మొండితనం వల్లే మన బంధం తెగిపోయింది, నమ్మకం కాదు. ఇక దీని గురించి మర్చిపోండి. జరగాల్సిందేదో జరిగింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. కానీ ఆ శాపం రాణా గారు అదే నిజమైతేను. గాయత్రి, ఆ శాపం నిజమవుతుందని మీరు అనుకుంటున్నారా? అలాంటిది ఏది జరగదు. మేమంటున్నాం కదా, మీరు నిశ్చింతగా ఉండండి. నా మూలంగా గనక మీకు గాని ఆమీర్ కోట్కి గాని ఏదైనా సంకటం ఎదురైతే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఒక వ్యక్తి శత్రువుగా మారితే భగవంతుడు మనల్ని ఆదుకుంటాడు. కానీ భగవంతుడికే కోపం వస్తేనో. గాయత్రి, బాగా చదువుకున్న మీరు కూడా ఇలాంటి శాపాలను ఎలా నమ్మగలుగుతున్నారు? చూడండి, పొద్దటి నుంచి రాత్రి దాకా జనం ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని శపిస్తూ ఉంటారు. ఆంగ్లేయులకు ఏమైనా జరిగిందా? వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నారు కదా. మీరు నిశ్చింతగా ఉండండి, మనకేమీ కాదు. రండి. కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. వీళ్ళని దూరం చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమానుబంధం ఇంకా గట్టిపడుతోంది. నువ్వు ఆలోచించక్కర్లేదు. మరో 24 గంటలు పూర్తి కావడానికి ముందే మేము వీళ్ళిద్దరి ప్రేమానుబంధానికి ఎలాంటి దుర్గతి పట్టిస్తామంటే ఆ దుర్గతిని తట్టుకోలేక గాయత్రి జీవితం అంతమవుతుంది. భలే చెప్పారమ్మా మీరు. వినండి, నిద్ర రావడం లేదా? లేదు, ఇంకా మీరన్న శాపం వల్ల కాదులేండి. రాజ్యానికి సంబంధించిన పనులు కొన్ని ఉన్నాయి. మీరు మాకు కొంచెం కాఫీ తీసుకురానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.